ఈ సినిమాకి ఎలాంటి బజ్ లేకపోయినా, ఎలాంటి ప్రమోషన్ చేయనప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ప్రతి వీక్ ఒక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా అని చెప్పేసి కమిట్ అయ్యాను కాబట్టి ఈ మూవీకి వెళ్ళా. లేకపోతే మాత్రం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ సినీ ఆర్గు. ఇలాంటి ఎన్నో మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రికమెండేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆది సాయి కుమార్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన షణ్ముఖ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ గురించి ఏం చెప్పమంటారు? 1947 స్టోరీ తీసుకొచ్చి 2025లో డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వెరీ పూర్ డైరెక్షన్. పాపం మూవీలో ఫుటేజ్ కూడా సరిగ్గా లేదనుకుంటా. ఒకే షాట్ని 3-4 టైమ్స్ వేశాడు. అలా చెప్పుకుంటా పోతే మూవీలో చాలా ఇరిటేటింగ్ సీన్స్ ఉన్నాయి. చూస్తుంటే మధ్యలోనే బయటకు రావాలనిపించింది. ఇక నెక్స్ట్ మ్యూజిక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అని చెప్పేసి మూవీ చూస్తుంటేనే అర్థమైంది. అంతకుముందు నాకు కూడా తెలియదు. బట్ మూవీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బలగం మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ మ్యూజిక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా అంటే చాలా డిస్టర్బ్డ్గా, అసలు అక్కడ జరిగే సీన్స్కి ఆ మ్యూజిక్కి సంబంధమే ఉండదు. మొత్తం హై లెవెల్లో కొడతారనమాట మ్యూజిక్. అస్సలు సింక్లో లేదు. మనకు అస్సలు ప్రాపర్గా డెలివరీ అయినట్టుగా మనకు అనిపించదు. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యూజిక్. ఫైనల్గా మన హీరో ఆది. మీరు సీసీఎల్ ఆడుకోవడం బెటర్ బ్రో. ఎందుకు ఇలాంటి మూవీస్ తీసి మాతో ఆడుకుంటారు చెప్పండి? లాస్ట్లో ఈ మూవీని ఎవరు చూడాలంటే ఈ మూవీని ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, సింగిల్గా కానీ అస్సలు వెళ్ళకండి. కపుల్స్ ఆర్ లవర్స్ వెళ్తే బెటర్. కొద్దిసేపు టైం పాస్ చేసినట్టు అనిపిస్తుంది. సో అది గైస్ ఈ వీడియోపై నా ఒపీనియన్. నా వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.